అనగనగా రాజు తోట. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా మంచి మనసు గలవాడు. ఒకరోజు ఆ రాజు తన తోటలో పూల వాసన చూస్తూ నడుస్తూ ఉంటాడు. ఆ తోటలో అందమైన పూల మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, మరియు పక్షులు ఉన్నాయి. అక్కడ ఆయనకు ఒక చిలుక కనిపించింది. ఆ చిలుక తన పెద్ద రెక్కలతో సంతోషంగా ఎగురుతూ ఉంది. రాజు ఆ చిలుకను చూసి ఆనందపడ్డాడు. వెంటనే రాజు ఆ చిలుకను పిలిచి, నీకు ఇక్కడ బాగా సంతోషంగా ఉందా? అని అడిగాడు. చిలుక జవాబుగా, అవును, మహారాజా. ఈ తోటలో నాకు స్వేచ్ఛగా ఎగురుతూ, అందమైన పూలతో ఆడుతూ ఉంటాను. ఇక్కడ నేను చాలా ఆనందంగా ఉన్నాను, అని చెప్పింది. రాజు ఆనందంగా ఉంటూ ఆ చిలుకను తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. రాజు ఆ చిలుకకు బంగారు గూడు ఇచ్చి, తినడానికి మంచి పండ్లు పెట్టించాడు. చిలుకకు రాజు ఇచ్చిన బంగారు గూడు చూడడానికి ఎంతో అందంగా ఉండేది. కాని చిలుక అక్కడ ఉండి ఎంతో బాధపడుతూ ఉండేది. రాజు చిలుక బాధగా ఉందని గమనించి, ఏమైంది చిలుక? నీకు ఇంకా ఏమి కావాలి? అని అడిగాడు. అప్పుడు చిలుక కన్నీళ్లతో, మహారాజా, మీరు నాకు బంగారు గూడు ఇచ్చి, మంచి పండ్లు పెట్టారు. కాని నాకు స్వేచ్ఛ కావాలి. నేను పాత తోటలో స్వేచ్ఛగా ఎగరాలంటే, నేను అక్కడే చాలా సంతోషంగా ఉంటాను, అని చెప్పింది. రాజు ఆ మాటలు విని, చిలుకను మళ్లీ తన తోటకు తీసుకువెళ్ళాడు.